కర్రెగుట్టపై ఎగిరిన జాతీయ జెండా. ఇక హెలికాప్టర్ సాయంతో కర్రెగుట్టపై దిగిన భద్రతా బలగాలు, ఆలసిన బలగాలు వెనక్కి, కొత్త బలగాలు గుట్టపైకి. భద్రతా బలగాల్లో ఆత్మస్థైర్యం నింపే దిశగా అడుగులు. గుట్టపై బేస్ క్యాంప్ ఏర్పాటుకు సన్నాహాలు. సేఫ్ జోన్లోకి మావోయిస్టులు వెళ్ళిపోయారట. ఇక 9 రోజుల పాటు కొనసాగిన ఆపరేషన్ కగార్లో భద్రతా బలగాలు చివర కర్రెగుట్టపై పూర్తి పట్టు సాధించాయి. బుధవారం సాయుధ బలగాలు గుట్టపై జాతీయ జెండాను ఎగరవేశాయి. త్వరలో అక్కడ బేస్ క్యాంప్ ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. కర్రెగుట్ట ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా ఉసూర్ బ్లాక్ పరిధిలోను, తెలంగాణలోని ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల పరిధిలోను విస్తరించింది. ఆపరేషన్ కగార్లో భాగంగా 10,000కు పైగా సాయుధ బలగాల సిబ్బంది కర్రెగుట్టను చుట్టుముట్టారు. డ్రోన్లు, హెలికాప్టర్ల సాయంతో కూంబింగ్ ఆపరేషన్ కొనసాగింది. డిఆర్జీ బస్తర్ ఫైటర్స్, కోబ్రా, సిఆర్పీఎఫ్, ఎస్టీఎఫ్ సైనికులు ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. రాయ్పూర్ నుంచి ఈ ఆపరేషన్ను పర్యవేక్షించిన ఐబీ చీఫ్ బుధవారం నేరుగా కర్రెగుట్టకు చేరుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు ఆపరేషన్లో పాల్గొన్న బలగాలను వెనక్కి రప్పించి కొత్త బృందాన్ని మోహరించనున్నట్టుగా సమాచారం. భద్రతా బలగాల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో సిఆర్పీఎఫ్ త్వరలో కర్రెగుట్టపై బేస్ క్యాంప్ ఏర్పాటు చేయనుంది. ఈ బేస్ క్యాంప్ తెలంగాణ, ఛత్తీస్గఢ్ రెండింటికి ఉపయోగపడేలా ఉంటుందని సమాచారం. భద్రతా బలగాలు ఇప్పటికే ఆ ప్రాంతానికి క్షుణ్ణంగా తనిఖీ చేసి కర్రెగుట్టల్ని స్వాధీనం చేసుకున్నాయట. కానీ మావోయిస్టులు లేరు, ఎక్కడో అక్కడ వెళ్ళిపోయారు.